హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం హైవేకి చాలా దగ్గరలో ఒక ఫామ్ ల్యాండ్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ తో అభివృద్ధి చేస్తున్న ప్రీమియం ఫామ్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు తులిప్ ఫార్మ్స్ బై శంతను ఎడిఫైస్ అండ్ ఏబీ గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే పైన ఉన్న కందుకూరుకు దగ్గరలో నేదునూరు విలేజ్ లో ఉంది. ఈ తులిప్ ఫార్మ్స్ మొత్తం 50 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 275. ఈ ప్లాట్స్ సైజెస్ 3 గుంటాస్ నుంచి 10 గుంటాస్ దాకా ఉన్నాయి. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో రోడ్స్ ని ప్రాపర్ గా డిజైన్ చేశారు. మెయిన్ రోడ్ విడ్త్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ ని చేశారు. అలానే రకరకాల మొక్కల్ని ఈ ఫామ్ ప్లాట్స్ లో ఆల్రెడీ ఏర్పాటు చేశారు. రకరకాల చెట్లతో అభివృద్ధి చేసిన ఈ ఫామ్ ప్లాట్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఉండి ఈ ఏరియా మొత్తం పొల్యూషన్ ఫ్రీగా ఉండి మంచి గ్రీనరీతో చూడడానికి చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ లో అక్కడక్కడ గజిబోస్ ను కూడా ఏర్పాటు చేశారు. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించారు. వీటితో పాటు ల్యాండ్స్కేప్డ్ పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ స్పోర్ట్స్ ఏరియాని కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంటుంది. అలానే డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి ఎలక్ట్రిసిటీ సప్లైని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్లాట్స్ అన్ని 100% వాస్తు ప్రకారం ఉంటాయి. ఇవే కాకుండా ప్రాజెక్టులో ఒక ప్రైవేట్ క్లబ్ హౌస్ ను కూడా నిర్మించి ఇస్తారు. ఈ క్లబ్ హౌస్ లో ఇండోర్ గేమ్స్, యాక్టివిటీ రూమ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పంచాయతీ దగ్గర పర్మిషన్ తీసుకొని నాలా కన్వర్షన్ చేసి ఈ ఫామ్ ప్లాట్స్ లో ఒక ఇన్వెస్టర్ కట్టిన హౌస్. ఇలా ఒక మంచి ఫామ్ హౌస్ ను కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మించుకోవచ్చు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 7,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది తులిప్ ఫార్మ్స్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. సో ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే మీద ఇక్కడ ఉన్నది కందుకూరు విలేజ్, అలానే ఇది నేదునూరు విలేజ్. ఇక్కడ ఉన్నది నేదునూరు క్రాస్ రోడ్. సో ఈ శ్రీశైలం హైవే మీద నేదునూరు క్రాస్ రోడ్స్ దాకా వచ్చి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనం సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి రీచ్ అవుతాము. ఈ స్కూల్ కి పక్కనే అంటే జస్ట్ 1 మినిట్ డ్రైవ్ డిస్టెన్స్ లో తులిప్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న డెవలప్మెంట్స్ చూద్దాము. ముందుగా ఎగ్జిట్ 14 నుంచి ఎయిర్పోర్ట్ వైపు చూద్దాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి 5 to 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అదానీ ఏరోస్పేస్ పార్క్ ఉంది. ఇక్కడే రైట్ సైడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఇక్కడ నోవాటెల్ హైదరాబాద్ ఉంది. అలానే ఇక్కడ 1500 ఏకర్స్ లొకేషన్ లో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరో సిటీని నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి శ్రీశైలం వైపు చూస్తే ఇక్కడ ఉన్న ఏరియా ఫ్యాబ్ సిటీకి వెళ్లే దారి. దీనినే ఈ సిటీ అని కూడా అంటారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాం. ఇదే ఈ సిటీలోకి ఎంటర్ అయ్యే దారి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 ని చూడొచ్చు. ఈ ఫ్యాబ్ సిటీకి బ్యాక్ సైడ్ లో ఉన్నది కొంగర్ కలాన్ ఏరియా. ఈ కొంగర్ కలాన్ లోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాబ్ సిటీని దాటంగానే ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంది. ఇక్కడే మనం రైట్ సైడ్ చూస్తే ఇది మహేశ్వరం కి వెళ్లే దారి. ఈ మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఈ మహేశ్వరం కి వెళ్లే దారి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మహంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా. దాని పక్కనే ఈ లొకేషన్ లో ప్లాస్టిక్ పార్క్ కూడా ఉంటుంది. ఇదే మన్కల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా 180 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి మనం జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఈ రోడ్డులోంచి ప్రీవియస్ గా ఫార్మాసిటీ ఉన్న ఏరియాలోకి ఎంటర్ అవుతాము. ఇది 100 ఫీట్ రోడ్. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏరియాలో అభివృద్ధి పనులను అనౌన్స్ చేసింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బేగర్ కంచా అనే ఏరియాలో అనౌన్స్ చేశారు. మన వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. అలానే రీసెంట్ గా అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ కూడా ఇదే ఏరియాలో రాబోతుంది. వీటితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, సైదరాబాద్ తర్వాత
ప్రభుత్వం 4వ సిటీ లాగా డెవలప్ చేయబోతున్న ముచ్చేర్ల ఏరియా కూడా ఇక్కడే ఉంది. ఇంకా కనెక్టివిటీ పరంగా చూస్తే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 అంటే తుక్కుగూడ ఎగ్జిట్ మీద గుండా కందుకూరు దాకా మెట్రో లైన్ ని అనౌన్స్ చేశారు. దీనిని హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా నిర్మిస్తారు. సో ఈ ఏరియా మొత్తం ఫ్యూచర్ లో చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుంది. ఇంకా ఈ శంతను ఎడిఫైస్ కంపెనీ వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూస్తే ఇదే శ్రీశైలం హైవే పైన ఈ లొకేషన్ లో సుమతి వ్యాలీ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 14 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిలో 5 ఏకర్స్ లో ప్లాటింగ్ వెంచర్ చేశారు. మిగతా 9 ఏకర్స్ లో రిసార్ట్ మరియు కన్వెన్షన్ సెంటర్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ 60 ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. అలానే ఇంకొక ప్రాజెక్ట్ చూస్తే అది కూడా శ్రీశైలం హైవే పైనే మీర్ఖాన్ పేటకు వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో ద వాంటేజ్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 15 ఏకర్స్ లో ఉంటుంది. దీంట్లో ఫేజ్ 1 ని 8 ఏకర్స్ లో డెవలప్ చేశారు. ఇలా ఈ తులిప్ ఫార్మ్స్ దగ్గర నుంచి ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.